అసెంబ్లీకి రానని తేల్చి చెప్పిన జగన్. అవును, మీకు నచ్చిన బూతులు తిట్టే వ్యక్తిని తీసుకొచ్చి శాసనసభ స్పీకర్గా పెట్టారు. సో నేనైతే రాను అంటూ స్పీకర్ స్థానంలో అయ్యన్న సభకు రాకూడదని జగన్ నిర్ణయం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఏపీ శాసనసభ స్పీకర్గా నర్సీపట్నం ఎమ్మెల్యే తేదప సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన స్పీకర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభకు రాకూడదని వైకాపా నిర్ణయించింది. స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైఎస్ జగన్ భావించినట్లు సమాచారం. ఎన్నికైన సభాపతిని అధికార పక్ష నేతలు ఆయన స్థానంలో కూర్చోబెట్టడం సాంప్రదాయంగా అయితే వస్తూ ఉంటుందన్నమాట. ఎప్పటి నుంచో వస్తున్న ఈ ఆనవాయితీకి జగన్ తిలోదకాలు అయితే ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా జగన్ వ్యక్తిగత పర్యటన చేపట్టుకున్నారు. 22న ఉదయం 10 గంటలకు తాడేపల్లిలో నివాసం నుంచి బయలుదేరి పులివెందులు అయితే వెళ్తున్నారు. 3 రోజుల పాటు జగన్ పులివెందుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటారని వైకాపా వర్గాలు అయితే వెల్లడించాయి. సో ఈ విధంగా అయినా ఎందుకంటే గతంలో అయ్యన్న పాత్రపై అనేక కేసులతో ఇక్కడ విరుచుకుపడి ఆ ఇల్లుని కూడా కూల్చివేయడం అయితే జరిగిందనమాట ఈయన. సో ఇప్పుడు ఆయనే స్పీకర్ అవడంతో ఆయనకు సంబంధించి మద్దతు తెలపడం ఇష్టం లేక ఈయన అయితే సభకైతే వెళ్ళట్లేదు. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.